అందరూ కూడా పారాయణ వచ్చిన వాళ్ళు లలితా సహస్రనామం పారాయణ చేస్తూ ఉండండి, కాని వాళ్ళు శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయేద్భవానీ. ధ్యాయేత్ పద్మాసనస్తాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాంబరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభేదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీమరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామణిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతిం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండసంభూతా దేవకార్యసముద్యత ఉద్యద్భానుసహస్రాభా చతుర్బాహుసమన్విత రాగస్వరూపపాసాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్రసాయక నిజారుణప్రభాపూరా మజ్జద్బ్రహ్మాండమండల చంపకాశోకపున్నాగసౌగంధికలసత్కచ కురువిందమనిశ్రేణీ కనత్కోటీరమండిత అష్టమీ చంద్రవిభ్రాజ అళికస్థలశోభిత ముఖచంద్రకళంకాభా మృగనాభివిశేషక వదనస్మర మాంగళ్య గృహతోరణచిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచన నవచంపక పుష్పాభనాసా దండవిరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణభాసుర కదంబమంజరీ క్లుప్త కర్ణపూరమనోహర తాటంకయుగళీభూత తపనోడుపమండల పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూ నవవిద్రుమబింబశ్రీన్యక్కారిరదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్వల కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతర నిజ సంలాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్కామే సమానస అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తా ఫలాన్విత కామేశ్వర ప్రేమ రత్నమణి ప్రతిపణస్తని నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచద్వయి లక్షరోమలతాధారతా సమున్నేయ మధ్యమ స్తనభారదళన్మధ్య పట్టబంధవళిత్రయ అరుణారుణ కౌసుంభవస్త్రభాస్వత్కటీతటీ రత్నకింకిణికారమ్య రసనాదామభూషిత కామే సజ్ఞాత సౌభాగ్యమార్ధవోరుద్వయాన్విత మాణిక్యమకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోపరిక్షిప్త స్మరతూణాభజంగిక గూఢగుల్ఫాకూర్మపృష్టజయిష్ణుప్రపదాన్విత నకదీతిథి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ సింజానమణి మంజీర మండిత శ్రీపదాంబుజ మరాళీ మందగమనా మహాలావణ్య సేవదిః సర్వారుణానవధ్యాంగీ సర్వాభరణభూషిత శివకామేశ్వరాంకస్తా శివా స్వాధీనవల్లభ సుమేరుమధ్యశృంగస్థా శ్రీమన్నగరనాయిక చింతామణిగృహాంతస్థా పంచబ్రహ్మాసనస్థిత మహాపద్మాటవీ సంస్థా కదంబవనవాసిని సుధాసాగర మధ్యస్థా కామాక్షీ కామదాయిని దేవర్షిగణ సంఘాత స్థూయమానాత్మవైభవ భండాసురవధోద్యుక్త శక్తిసేనా సమన్విత సంపత్కరీ సమారూఢ సింధురవ్రజసేవిత అశ్వారూఢాధిష్ఠిత స్వకోటికోటిభిరావృత
చక్రరాజరధారూఢ సర్వాయుధ పరిష్కృత గేయచక్రరధారూఢ మంత్రిణీ పరిసేవిత కిరిచక్రరధారూఢ దండనాథా పురస్కృత జ్వాలామాలినికా క్షిప్తవహ్నిప్రాకార మధ్యగా భండ సైన్యవధోద్యుక్త శక్తి విక్రమహర్షిత నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందిత మంత్రిణ్యంబా విరచిత విషంగవదతోషిత విశుక్రప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షిత భండాసురేంద్ర నిర్ముక్త శస్త్రప్రత్యస్త్రవర్షిణి కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతి మహాపాశుపతాస్త్రాగ్ని నిగ్ధగ్ధాసుర సైనిక కామేశ్వరాస్త్ర నిగ్ధగ్ధ సభండాసురశూన్యక బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవ హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖ పంకజ కంఠాధక్కడి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తి కూటైక తాపన్న కట్యదో భాగధారిణి మూలమంత్రాత్మిక మూలకూటత్రయ కళేబర కులామృతైక రసికా కుల సంకేత పాలిని కులాంగనా కులాంతస్థ కౌళిని కులయోగిని అకులా సమయాంతస్థ సమయాచార తత్పర మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని రుదిత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థిత మహాశక్తి కుండలిని బిసతంతుతనీయసి భవానీ భావనాగమ్య భవారణ్యకుఠారిక భద్రప్రియా భద్రమూర్తిర్భక్త సౌభాగ్యదాయిని భక్తిప్రియా భక్తిగమ్య భక్తివస్యాభయాపహ శాంభవీ శారదారాధ్య సర్వాణి శర్మదాయిని శాంకరీ శ్రీకరీ సాధ్వీ శరశ్చంద్ర నిభానన శాతోదరీ శాంతిమతి నిరాధారా నిరంజన నిర్లేపా నిర్మలా నిత్యా నిరాకారా నిరాకులా నిర్గుణా నిష్కళా శాంతా నిష్కామా నిరుపప్లవ నిత్యముక్తా నిర్వికారా నిష్ప్రపంచా నిరాశ్రయ నిత్యశుద్ధా నిత్యబుద్ధా నిరవద్యా నిరంతర నిష్కారణా నిష్కళంకా నిరుపాధిర్నిరీశ్వర నీరాగారాగమదనీ నిర్మదా మదనాసిని నిశ్చింతా నిరహంకారా నిర్మోహా మోహనాసిని నిర్మమా మమతా హంత్రి నిష్పాపా పాపనాశిని నిష్క్రోధా క్రోధశమని నిర్లోభా లోభనాశిని నిస్సంశయా సంశయగ్ని నిర్భవా భవనాశిని నిర్వికల్పా నిరాబాధా నిర్భేదా భేదనాశిని నిర్నాశా మృత్యుమథని నిష్క్రియా నిష్పరిగ్రహ నిస్తులా నీలచికురా నిరపాయా నిరత్యయ దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రదా దుష్టదూరా దురాచార సమనీ శోషవర్జిత సర్వజ్ఞా సాంద్రకరుణా సమోనాధికవర్జిత సర్వశక్తిమయీ సర్వమంగళా సద్గతిప్రదా సర్వేశ్వరీ సర్వమయీ సర్వమంత్రస్వరూపిణి సర్వయంత్రాత్మిక సర్వతంత్రరూపా మనోన్మని మాహేశ్వరీ మహాదేవి మహాలక్ష్మీ మృడప్రియా మహారూపా మహాపూజ్య మహాపాతకనాశిని మహామాయా మహాసత్వా మహాశక్తిర్మహారతి మహైశ్వర్యా మహావీర్యా మహాబల మహాబుద్ధిర్మహాసిద్ధిర్మహాయోగేశ్వరేశ్వరి మహాతంత్రా మహామంత్రా మహాయంత్రా మహాసన మహాయాగక్రమారాధ్యా మహాభైరవ పూజిత మహేశ్వర మహాకల్ప మహాతాండవ సాక్షిణి మహాకామేశ మహిషి మహాత్రిపురసుందరి చతుషష్టుపచారాఢ్యా చతుషష్టికళామయీ మహాచతుషష్టికోటియోగిని గణసేవిత మనువిద్యా చంద్రవిద్యా చంద్రమండలమధ్యగా చారురూపా చారుహాసా చారుచంద్రకళాధర చరాచర జగన్నాథ చక్రరాజనికేతన పార్వతీ పద్మనయన పద్మరాగ సమప్రభ పంచప్రేతాసనాసీనా పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానందా విజ్ఞానఘనరూపిణి ధ్యానధ్యాతృధ్యేయరూపా ధర్మాధర్మ వివర్జిత విశ్వరూపా జాగరణి స్వపంతి తైజసాత్మిక సుప్తా ప్రాజ్ఞాత్మికా తుర్యా సర్వావస్థా వివర్జిత
సృష్టికర్త్రీ బ్రహ్మరూపా గోప్త్రీ గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపా తిరోధానకరీశ్వరి సదాశివానుగ్రహదా పంచకృత్యపరాయణ భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని పద్మాసనా భగవతి పద్మనాభ సహోదరి ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి సహస్రశీర్షవదనా సహస్రాక్షి సహస్రపాత్ ఆ బ్రహ్మకీట జననీ వర్ణాశ్రమ విధాయిని నిజాజ్ఞారూప నిగమా పుణ్యా పుణ్యఫలప్రదా శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ సుక్తి సంపుట మౌక్తిక పురుషార్థప్రదా పూర్ణా భోగిని భువనేశ్వరి అంబికానాది నిధనా హరిబ్రహ్మేంద్ర సేవిత నారాయణీ నాదరూపా నామరూప వివర్జిత హ్రీంకారీ హ్రీమతి హృద్యా హేయోపాదేయవర్జిత రాజరాజాచ్యుత రాజ్ఞీ రమ్యా రాజీవలోచన రంజనీ రమణీరస్యా రణత్కింకిణి మేఖలా రమా రాకేందువదనా రతిరూపా రతిప్రియ రక్షాకరీ రాక్షసగ్ని రామా రమణలంపట కామ్యా కామకళారూపా కదంబ కుసుమప్రియ కళ్యాణీ జగతి కందా కరుణారససాగర కళావతి కళాలాపా కాంతా కాదంబరి ప్రియ వరదా వామనయనా వారుణీ మద విహ్వల విశ్వాధికా వేద వేద్యా వింధ్యాచల నివాసిని విధాత్రీ వేద జననీ విష్ణుమాయా విలాసిని క్షేత్రస్వరూపా క్షేత్రేసి క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినిర్ముక్త క్షేత్రపాల సమర్చిత విజయా విమలా వంద్యా వందారుజనవత్సల వాగ్వాదిని వామకేసి వహ్నిమండలవాసిని భక్తిమత్కల్పలతికా పశుపాస విమోచని సంహృతా శేషపాషండా సదాచార ప్రవర్తిక తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తరుణీ తాపసారాధ్యా తనుమజ్జా తమోపహ చితిస్తత్పద లక్ష్యార్థా చిదేకరసరూపిణి స్వాత్మానందల విభూత బ్రహ్మాద్యానంద సంతతి పరా ప్రత్యచ్యుతి రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరీ రూపా భక్తమానసహంసిక కామేశ్వర ప్రాణనాడీ కృతజ్ఞా కామపూజిత శృంగారరస సంపూర్ణ జయా జాలంధర స్థిత ఓఢ్యానపీఠ నిలయా బిందుమండలవాసిని రహో యాగక్రమారాధ్య రహస్తర్పణ తర్పిత సద్యప్రసాదిని విశ్వసాక్షిని సాక్షివర్జిత షడంగదేవతాయుక్త షాడ్గుణ్య పరిపూరిత నిత్యక్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశికా రూపా శ్రీకంఠార్ధశరీరిణి ప్రభావతి ప్రభారూపా ప్రసిద్ధా పరమేశ్వరి మూల ప్రకృతిరవ్యక్త వ్యక్త వ్యక్తస్వరూపిణి వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి నయన కుముదాహ్లాద కౌముది భక్తహార్ధతమో వేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి శివప్రియా శివపరా శిష్టేష్టాశిష్ట పూజిత అప్రమేయా స్వప్రకాశ మనోవాచామగోచర చిచ్చక్తిశ్చేతనా రూపా జడశక్తిర్జడాత్మిక గాయత్రీ వ్యాహృతి సంధ్యా ద్విజ బృంద నిషేవిత తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థిత నిసీమ మహిమా నిత్య యౌవనా మదశాలిని మదఘూర్ణిత రక్తాక్షి మదపాటలగండభూ చందనద్రవ దిగ్ధాంగీ చాంపేయ కుసుమప్రియ కుశలా కోమలాకారా కురుకుల్లాకులేశ్వరి కులకుండాలయా కౌళ మార్గ తత్పర సేవిత కుమారగణనాథాంబా తుష్టి పుష్టిర్మతిధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని తేజోవతి త్రినేనా లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాతా మలయాచలవాసిని సుముఖీ నళిని శుభ్రుశోభనాసురనాయిక కలకంఠీ కాంతిమతి క్షోభిని సూక్ష్మరూపిణి వజ్రేశ్వరీ వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరీ సిద్ధవిద్యా సిద్ధమాతా యశస్విని విసిద్ధిచక్ర నిలయా రక్తవర్ణా త్రిలోచన ఖట్వాంగాదిప్రహరణా వదనైక సమన్విత పాయసాన్న ప్రియా త్వక్స్థా పశులోక భయంకరి అమృతాది మహాశక్తి సంవృత ఢాకినీశ్వరి అనాహతాబ్జ నిలయా శ్యామా భావదనద్వయ దంష్టోజ్వలాక్షమాలాదిధరా రుధిర సంస్థిత
कालरात्र्यादिशक्त्यौघवृता स्निग्धौदनप्रिया महावीरेन्द्रवरदा किन्यम्बास्वरूपिणी मणिपूराब्जनिलया वदनत्रयसंयुता वज्रादिकायुधोपेता ढामर्यादिभिरावृता रक्तवर्णा मांसनिष्ठा गुणान्न प्रीतमानसा समस्तभक्तसुखदा लाकिन्यम्बास्वरूपिणी स्वाधिष्ठानाम्भुजगता चतुर्वक्त्रमनोहरा शूलाध्यायुधसम्पन्ना पीतवर्णातिगर्विता मेधोनिष्ठा मधुप्रीता बन्धिन्यादिसमन्विता दध्यन्नासक्तहृदया काकिनीरूपधारिणी मूलाधाराम्बुजारूढा पञ्चवक्त्रास्ति संस्थिता अंकुशादिप्रहरणा वरदादिनिषेविता मुद्गौदनासक्तचित्ता साकिन्यम्बा स्वरूपिणी आज्ञाचक्राब्जनिलया शुक्लवर्णा षडानना मज्जा संस्थाहं सवती मुख्यशक्तिसमन्विता हरिद्रान्नैकरसिका हाकिनीरूपधारिणी सहस्रदलपद्मस्था सर्ववर्णोपशोभिता सर्वायुधधरा शुक्लसंस्थिता सर्वतोमुखी सर्वौदनप्रीतचित्ता याकिन्यम्बा स्वरूपिणी स्वाहा स्वधामतिर्मेधा श्रुतिस्मृतिरनुत्तमा पुण्यकीर्तिः पुण्यलभ्या पुण्यश्रवणकीर्तना कुलोमजार्चिता बन्धमोचनी बन्धुरालका विमर्शरूपिणी विद्या वियदादिजगत्प्रसूः सर्वव्याधिप्रशमनी सर्वमृत्युनिवारिणी चिन्त्यरूपा कलिकल्मषनाशिनी कात्यायनी कालहन्त्री कमलाक्षनिषेविता ताम्बूलपूरितमुखी दाडिमी कुसुमप्रभा मृगाक्षी मोहिनी मुख्या मृडानी मित्ररूपिणी नित्यतृप्ता भक्तनिधिर्नियन्त्री निखिलेश्वरी मैत्र्यादिवासना लभ्या महाप्रलयसाक्षिणी पराशक्तिः परानिष्ठा प्रज्ञानघनरूपिणी माध्वीपानालसा मत्ता मातृका वर्णरूपिणी महाकैलासनिलया मृडालमुदतोर्लता महनीया दया मूर्तिर्महासाम्राज्यशालिनी आत्मविद्या महाविद्या श्रीविद्या कामसेविता श्री षोडशाक्षरी विद्या त्रिकूटा कामकोटिका कटाक्षकिङ्करी भूता कमला कोटिसेविता शिरश्चिता चन्द्रनिभा पालस्तेन्द्रधनुप्रभा हृदयस्तारविप्रेख्या त्रिकोणान्तरदीपिका दाक्षायणी दैत्यहन्त्री दक्षयज्ञविनाशिनी दरान्दोलितदीर्घाक्षी दरहासोज्ज्वलन्मुखी गुरुमूर्तिर्गुणनिधिर्गोमाता गुहजन्मभूः देवेशी दण्डनीतिस्था दहराकाशरूपिणी प्रतिपन्मुख्यराकान्ता तिथिमण्डलपूजिता कलात्मिका कलानाधा काव्यालापविनोदिनी सचामररमावाणी सव्यदक्षिणसेविता आदिशक्तिरमेयात्मा परमा पावनाकृतिः अनेककोटिब्रह्माण्डजननी दिव्यविग्रह क्लीङ्कारी केवला गुह्या कैवल्यपददायिनी त्रिपुरा त्रिजगद्वन्द्या त्रिमूर्तिश्रेष्ठेश्वरी त्र्यक्षरी दिव्यगन्धाढ्या सिन्धूरतिलकाञ्चिता उमाशैलेन्द्रतनया गौरी गन्धर्वसेविता विश्वगर्भा स्वर्णगर्भा वरदा वागधीश्वरी ध्यानगम्या परिच्छेद्या ज्ञानदा ज्ञानविग्रहा सर्ववेदान्तसंवेद्या सत्यानन्दस्वरूपिणी लोपामुद्रार्चिता नीलक्लुप्तब्रह्माण्डमण्डला अदृश्यादृश्यरहिता विज्ञात्री वेद्यवर्जिता योगिनी योगदा योग्या योगानन्दा युगन्धरा इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्तिस्वरूपिणी सर्वाधारा सुप्रतिष्ठा सदसद्रूपधारिणी अष्टमूर्तिरजा जैत्री लोकयात्रा विधायिनी एकाकिनी भूमरूपा निर्द्वैताद्वैतवर्जिता अन्नदा वसुधा वृद्धा ब्रह्मात्मैक्यस्वरूपिणी भ्रोत्री ब्राह्मणी ब्राह्मी ब्रह्मानन्दा बलिप्रिया भाषारूपा बृहत्सेना भावा भावविवर्जिता सुखाराध्या शुभकरी शोभना सुलभागतिः राजदायिनी राजवल्लभा राजत्कृपा राजपीठनिवेशितनिजाश्रिता राजलक्ष्मी कोशनाधा चतुरङ्गबलेश्वरी साम्राज्यदायिनी सत्यसन्धा सागरमेखला दीक्षिता दैत्यशमनी सर्वलोकवशङ्करी सर्वार्धदात्री सावित्री सच्चिदानन्दरूपिणी देशकालापरिच्छिन्ना सर्वगा सर्वमोहिनी सरस्वती शास्त्रमयी गुहाम्बा गुह्यरूपिणी सर्वोपाधिविनिर्मुक्ता सदाशिवपतिव्रता संप्रदायेश्वरी साध्वी गुरुमण्डलरूपिणी कुलोत्तीर्णा भगाराध्या माया मधुमती मही गणाम्बा गुह्यकाराध्या कोमलांगी गुरुप्रिया
స్వతంత్రా సర్వతంత్రేసి దక్షిణామూర్తిరూపిణి సనకాది సమారాధ్య శివజ్ఞానప్రదాయిని చిత్కలానందకలికా ప్రేమరూపా ప్రియంకరి నామపారాయణ ప్రీత నంది విద్యానటేశ్వరి మిథ్యా జగదధిష్టాన ముక్తిదా ముక్తిరూపిణి లాస్యప్రియాలయకరీ లజ్జారంభాదివందిత భవదా వసుదా వృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతూలవాతూల జరాధ్వాంతర విప్రభా భాగ్యాబ్దిచంద్రికా భక్తచిత్తకేకి ఘనా ఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక మహేశ్వరీ మహాకాళీ మహాగ్రాసా మహాసన అపర్ణా చండికా చండముండాసురనిషూధిని క్షరాక్షరాత్మికా సర్వలోకేశీ విశ్వధారిణి త్రివర్గధాత్రి శుభగా త్ర్యంబకా త్రిగుణాత్మిక స్వర్గాపవర్గదా శుద్ధా జపా పుష్పనిభాకృతి ఓజోవతీర్జుతిధరా యజ్ఞరూపా ప్రియవ్రత దురారాధ్యా దురాదర్శ పాటలీ కుసుమప్రియ మహతీ మేరు నిలయ మందార కుసుమప్రియ వీరారాధ్యా విరాడ్రూపా విరజా విశ్వతోముఖి ప్రత్యగ్రూపా పరాకాశ ప్రాణదా ప్రాణరూపిణి మార్తాండ భైరవారాధ్యా మంత్రిణీ న్యస్తరాజ్యదూః త్రిపురేశీ జయత్సైనా నిస్త్రై గుణ్యా పరాపరా సత్యజ్ఞానానందరూపా సామరస్య పరాయణ కపర్దిని కళామాలా కామదుఃఖామరూపిణి కళానిధి కావ్యకళా రసజ్ఞా రససేవది పుష్టా పురాతనా పూజ్యా పుష్కరా పుష్కరేక్షణ పరంజ్యోతి పరంధామ పరమాణు పరాత్పర పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదిని నిత్యతృప్తా మునిమానసహంసిక సత్యవ్రతా సత్యరూపా సర్వాంతర్యామిని సతి బ్రహ్మాణి బ్రహ్మజననీ బహురూపా బుధార్చిత ప్రసవిత్రీ ప్రచండాజ్ఞా ప్రతిష్టా ప్రకటాకృతి ప్రాణేశ్వరీ ప్రాణధాత్రీ పంచాశత్పీఠరూపిణి విశృంఖలా వివిక్తస్థా వీరమాతా వ్యత్ప్రసూః ముకుందా ముక్తినిలయా మూల విగ్రహరూపిణి భావజ్ఞా భవరోగగ్ని భవచక్రప్రవర్తిని ఛందస్సారా శాస్త్రసారా మంత్రసారా తలోదరి ఉదారకీర్తిరుద్ధామ వైభవా వర్ణరూపిణి జన్మ మృత్యుజరా తప్త జన విశ్రాంతిదాయిని సర్వోపనిషదుద్ఘుష్టా శాంత్యతీతకళాత్మిక గంభీరా గగనాంతస్థా గర్వితా గానలోలుపా కల్పనారహిత కాష్టా కాంతా కాంతార్థ విగ్రహ కార్యకారణ నిర్ముక్త కామకేళీతరంగిత కనత్కనకతాటంకా లీలా విగ్రహధారిణి అజాక్షే వినిర్ముగ్ధా ముగ్ధా క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య మహిర్ముఖ సుదుర్లభ త్రయీ త్రివర్గ నిలయా త్రిస్తా త్రిపురమాలిని నిరామయా నిరాలంబా స్వాత్మా రామా సుధా స్మృతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియా యజ్ఞకర్త్రీ యజమానస్వరూపిణి ధర్మాధారాధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియా విప్రరూపా విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాసా విద్రుమాభా వైష్ణవీ విష్ణురూపిణి అయోనిర్యోని నిలయా కూటస్థాకులరూపిణి వీరగోష్ఠిప్రియా వీరా నైష్కర్మ్యానాదరూపిణి విజ్ఞానకలనాకల్యా విదగ్ధా వైందవాసన తత్వాదికా తత్వమయీ తత్వమర్ధస్వరూపిణి సామగానప్రియా సౌమ్యా సదాశివకుటుంబిని సవ్యాపసవ్య మార్గస్థా సర్వాపద్వినివారిణి స్వస్థా స్వభావ మధురా ధీరా ధీర సమర్చిత చైతన్యార్ఘ్య సమారాజ చైతన్య కుసుమ ప్రియ సదోదిత సదాతుష్టా తరుణాదిత్య పాటల దక్షిణా దక్షిణారాధ్య ధరస్మేర ముఖాంబుజ కౌళిని కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని స్తోత్రప్రియా స్తుతిమతి శృతి సంస్కృత వైభవ మనస్విని మానవతి మహేశీ మంగళాకృతి విశ్వమాతా జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ వ్యోమకేశీ విమేణస్థా వజ్రిణీ వామకేశ్వరి పంచయజ్ఞప్రియా పంచమీ పంచభూతేసి పంచసంఖ్యోపచారిణి శాశ్వతీ శాశ్వతైశ్వర్యా సర్మదా శంభుమోహిని ధరాధరసుతా ధన్యా ధర్మిణీ ధర్మవర్ధిని లోకాతీతా గుణాతీతా సర్వాతీతా సమాత్మిక బంధూకకుసుమప్రేఖ్యా బాలా లీలా వినోదిని సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసిని సువాసిన్యర్చన ప్రీతా శోభనా శుద్ధమానస బిందుతర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబిక దశముద్రా సమారాధ్యా త్రిపురా శ్రీవశంకరి జ్ఞానగమ్య జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయస్వరూపిణి
योनिमुद्रा त्रिखण्डेसि त्रिगुणाम्बा त्रिकोणगा अनगाद्भुत चारित्र वाञ्छितार्थप्रदायिनी अभ्यासातिशयज्ञाता शरद्वातीतरूपिणी करुणामूर्तिरज्ञानध्वान्तदीपिका आबालगोपविदिता सर्वानुल्लङ्घ्य शासना श्रीचक्रराजनिलया श्रीमत्त्रिपुरसुन्दरी श्रीशिवा शिवशक्यैक्यरूपिणी ललिताम्बिका एवं श्रीललितादेव्या नाम्नां सहस्रकं जगुः इति श्रीब्रह्माण्डपुराणे उत्तरखण्डे श्रीहयग्रीवागस्य संवादे श्रीललितारहस्यनामसाहस्रस्तोत्रकथनं नाम द्वितीयोऽध्यायः। తర్వాత సౌందర్యలహరి కంటిన్యూ చేద్దాం. లలితా సహస్రనామం చదివితే అయిపోతుంది కదా, అవగానే అయిపోతుంది అనుకున్నాం. మళ్ళీ సౌందర్యలహరి పెట్టారు, ఉందా లేదా? సౌందర్యలహరి మళ్ళీ ఎందుకండి? లలితా సహస్రనామం చాలు కదా, లలితా సహస్రనామే పెద్ద స్తోత్రం అంటారు కదా, మళ్ళీ సౌందర్యలహరి ఎందుకంటే మనకున్నటువంటి మంత్ర స్వరూపమైనటువంటి విద్య ఏదైతే ఉందో ఆ మంత్రస్వరూప విద్య అందరికీ చదవడానికి అవకాశం లేదు. అంటే అంత అర్హత మనందరికీ లేదు. మరి అంత అర్హత లేనప్పుడు మరి మంత్రాల్లో ఉండేటువంటి శక్తిని ఎలా పట్టుకోవాలి? మరి వసిన్యాది వాగ్దేవతలు ఇచ్చిన లలితా సహస్రనామం కూడా మరి అంతటిది కాదా? మంత్రసహితమైనటువంటిదే కాదా? ప్రతి నామము కూడా ప్రతి పాదము కూడా 16 అక్షరాలతో ఉంటుంది కదా, షోడశీ స్వరూపమే కదా. మరి అది మంత్రం కాదా అంటే అది మంత్రమైన విశేషమైనటువంటి తల్లి యొక్క 3 భాగాలు, 3 కూటములు. ఈ ముఖ పైన బ్రహ్మరంధ్రం దగ్గర నుంచి భుజాల దాకా, భుజాల దగ్గర నుంచి కటి ప్రాంతం దాకా, కటి ప్రాంతం నుంచి పాదాల దాకా ఉండేటువంటి వర్ణనని తత్వస్వరూపంగాను, మనందరికీ ఉన్నటువంటి రూప గుణ లావణ్యం ఎలా అయితే ఉందో ఆ స్వరూపంగాను, మంత్రస్వరూపంగాను విశేష రకాలుగా 3 విభిన్నమైనటువంటి విశేషాలతో మనకి లలితా సహస్రనామం ఇచ్చారు. ఆ మంత్రసహితమైనటువంటి భాగం ఏదైతే ఉంటుందో ఆ మంత్రసహిత భాగాన్ని ఎక్కడ పట్టుకోవాలో ఎలా పట్టుకోవాలో లలితా సహస్రనామంలో తెలీదు. అన్ని నామాలుగానే అద్భుతమైనటువంటి స్తోత్రంగానే జరుగుతూ ఉంటుంది. మరి మంత్రాన్ని పట్టుకుంటే కదండి అందరూ మంత్రాలు చేస్తూ ఉంటారు. మాకు కూడా మంత్రం చదవాలని ఉంది, కానీ ఆ మంత్రంలో బీజాక్షరాలు ఉంటాయి. ఆ బీజాక్షరాలు అందరం చదవలేము, ఆ శక్తి అందరం పట్టలేము. మరి ఆ బీజాక్షరాల్లో ఉండేటువంటి మంత్రాక్షరాలని, మంత్రశక్తిని ఎలా అందరం పట్టుకోవాలి అంటే శంకరాచార్యుల వారు ఆ బీజాక్షరాలు అందరినీ చదువుకునేందుకు వీలుగా, అందరికీ చదువుకునేందుకు వీలుగా ఏం చేశారంటే 100 శ్లోకాల్లో పెట్టారు. ప్రతి శ్లోకంలో ఏముంది అంటే బీజాక్షర సంపద ఉంది. ఆ బీజాక్షర సంపదని పట్టుకున్నాము అంటే దానివల్ల ఏం జరుగుతుంది? ఇప్పుడు ఇక్కడి నుంచి కాశీ వెళ్ళాలి. ఎలా వెళ్ళొచ్చు? మొట్టమొదటి మార్గం ఇదివరకు రోజుల్లో రైళ్ళు కొద్దిగా ఉండేవి, బస్సులు ఎక్కువగా ఉండేవి. దాదాపు వారం రోజుల పాటు ప్రయాణం చేసి ఒక సమూహంతో కాశీ వెళ్ళేవారు. అంతకుముందు నెలల తరబడి నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఇప్పుడు రైళ్ళు వీలుగా ఉన్నాయి, చాలా వీలుగా ఉన్నాయి. 1.5-2 రోజుల్లో మహా అయితే మనం కాశీ వెళ్ళిపోవచ్చు. అంతకన్నా తొందరగా వెళ్ళాలి, విమానాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కామంటే గట్టిగా 1:40 నిమిషాల్లో మనం వెళ్ళాల్సిన కాశీలో సత్రానికి కూడా వెళ్ళిపోతాం. అవునా కదా? సత్రానికి వెళ్ళిపోతాం. సత్రాన్ని అంటే గట్టిగా మాట్లాడాలంటే పొద్దున 9 గంటల ఫ్లైట్ ఎక్కామంటే మణికర్ణికా ఘాట్లో 12 గంటల స్నానానికి చేసేసేయచ్చు. అవునా కదా? కనుక ఎంత తొందర ఉంది? బస్సులో నడుచుకుంటూ వెళ్తే ఎంత సేపు పడుతుంది, రైల్లో వెళ్తే, బస్సులో వెళ్తే ఎంతసేపు పడుతుంది, ఫ్లైట్లో వెళ్తే ఎంతసేపు పడుతుంది. మంత్రాక్షరాలలో ఉన్నటువంటి బీజాక్షరాలని పట్టుకుంటే అమ్మ పాదాలను చేరుకోవడం ఫ్లైట్లో వెళ్ళడం లాంటిది. మరి ఆ ఫ్లైట్లో వెళ్ళాలంటే మరి అందరికీ ఉంటుందా? ఏమంటే డబ్బులు ఉన్నాయి కానీ దానికి తగ్గ ఆధార్ కార్డో లేకపోతే వాడు అడిగిన ప్రూఫో లేదనుకుందాం, ప్రూఫ్లు అన్నీ ఉన్నాయి, డబ్బులు లేదనుకుందాం. ఏదో ఒక అసక్తత అనేటువంటిది ఉంచుకుని అమ్మవారి దాకా వెళ్ళడానికి డిలే అవుతుంటే బాధేస్తుందా వేదా? అందుకని మన బాధ కలికాలంలో ఎక్కువ అవుతుందని తెలిసి శంకరాచార్య వారు ఏం చేశారంటే నీకు పాస్పోర్టా, డబ్బులా, లేకపోతే నీకు కావాల్సినటువంటి ఆధార్ కార్డు, లేకపోతే ఇంకో రకమైనటువంటి మన ఐడెంటిటీనా, ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు అమ్మవారి పాదాలు పడుకుని లలితా సహస్రనామం నీ జీవితకాలంలో ఒకసారి చదివినా ఆ చదివినటువంటి దానికి
అమ్మవారు అనుగ్రహించింది అన్నదానికి ఒక పెద్ద నిదర్శనం ఏమిటయ్యా అంటే సౌందర్యలహరి చదువుకోవడం, లేదు సౌందర్యలహరి శ్లోకాలు చెవులతో వినడం. ఆ రెండింటి ద్వారా ఏం జరుగుతుంది అంటే ఎలాంటి డబ్బు వినియోగము లేకుండా, ఎలాంటి పాస్పోర్టు లేకుండా, ఎలాంటి ఐడెంటిటీ కార్డు లేకుండా డైరెక్ట్గా కాశీ చేరుకునేటువంటి అవకాశం లభిస్తుంది. కనుక లలితా సహస్రనామం తర్వాత సౌందర్యలహరి చదువుకోవడం అనేటువంటిది ఒక విశిష్టమైనటువంటి పద మంత్ర సహిత క్రీడాన్యాసము అంటారు. పద మంత్ర సహిత క్రీడాన్యాసము. ఆ క్రీడని కనుక సలిపినట్లయితే జరిగేటువంటిది ఏమిటి అంటే అద్భుతమైనటువంటి ఆనందం. ఆనందాన్ని అనుభవిస్తే వచ్చేటువంటిది మోక్షం. ఆ మోక్షాన్ని ప్రతి వాళ్ళు ఉన్న చోట అనుభవించడమే భగవంతుడు అందరికీ ఇచ్చేటువంటి అత్యద్భుతమైనటువంటి కారుణ్యం. అటువంటి కారుణ్యాన్ని అందరం సరైనటువంటి స్థాయిలో ఈ వైశాఖ మాసం బహుళపక్షం అద్భుతమైనటువంటి దేవాలయ ప్రాంగణం, ఈ ప్రాంగణంలో ఒక పక్క సకల దేవతా సమూహ స్వరూపిణి గోమాత, దాంతోపాటు శ్రీమాతా స్వరూపాలైనటువంటి అమ్మలు, ఇందరి మధ్యలో ఒక పక్క వేద అనుష్ఠాన పారాయణం, ఏదైతే ఒక హోమ యోగాది క్రతువు జరుగుతుందో ఆ క్రతువు జరుగుతున్న సమయంలో ఎదురుకుండా అమ్మవారి బింబాన్ని పెట్టుకుని ఆ బింబానికి చక్కగా కుంకుమార్చన చేసుకోవడం. ఆ కుంకుమార్చన చేసుకునే సమయంలో లలితా సహస్రనామ స్వరూపం తర్వాత సౌందర్యలహరి స్వరూపాన్ని ఆవిష్కృతం చేసుకోవడం. ఇంతకు మించి అదృష్టం ఇంకేమన్నా ఉంటుందా అంటే నాకు తెలిసి ఇంకేమీ ఉండదు. కనుక అంతటి అదృష్టాన్ని మనకు అందించినటువంటి ఈ కాలస్వరూపుడైనటువంటి పరమేశ్వరుడికి నమస్కరించుకుంటూ సౌందర్యలహరి స్తోత్రాన్ని ప్రారంభిద్దాం. 100 శ్లోకాల సమాహారం. ఫోన్లు ఉన్నవాళ్ళు ఫోన్లలో, నెట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు, లేదు పక్కనున్న వాళ్ళైతే పక్క వాళ్ళకు కూడా చూపిస్తూ ఉండండి. లేదు శ్రద్ధగా అయ్యో తప్పిపోతుందండి, అక్షరాలు సరిగా కనపడట్లేదు, మాకు అటు ఇటు అయిపోతుంది, విన్నా చాలా, విన్నదాని ఫలితం ఇంత అని చెప్పడానికి అవకాశం లేదు అంది శాస్త్రం. శ్రద్ధగా చదివితే కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న పదదోషాలు రావచ్చు, అక్షర దోషాలు రావచ్చు. అర్థాన్ని చూస్తుంటే, అక్షరాన్ని చూస్తుంటే కూడా మధ్య మధ్యలో భావం, మనస్సు వేరే చోటికి వెళ్ళొచ్చు. కానీ కళ్ళు మూసుకుని శ్రద్ధగా అమ్మవారిని దలుచుకుంటూ, అమ్మవారి పాదాలని దలుచుకుంటూ ఎవరైతే వింటారో వాళ్ళకి అతి తొందరగా అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటువంటిది శాస్త్రవచనం, పెద్దలు చెప్పిన విషయం. కనుక శ్రద్ధగా వినడం, చూసి చదవడం లేకపోయినా అక్షరాన్ని చూస్తూ ఆ స్తోత్రాన్నంతటిని కూడా చక్కగా వింటూ వెళ్ళడం అనేటువంటిది చేద్దాం. అందరం కూడా కలిసి సౌందర్యలహరి.